కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బీఎంఆర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఏల కోసం ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, టీపీసీసీ ప్రత్యేక ట్రైనర్ వెంకటరమణ, ఎస్ఐఆర్ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి పాల్గొని ఎస్ఐఆర్ విధి విధానాలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బిఎల్ఏల బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. సంక్షోభంలో సర్ అనేది ఓటర్ల సవరణ అనేది ఈ ఒక్కరోజు ఈసారి జరుగుతలేదు. 1951 నుంచి నిరంతర ప్రక్రియ, ఇది 8వసారి జరగడం. కానీ గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా మటుకు తేడా ఉంటుంది. ఎందుకంటే మనం చూసినాం, మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కానివ్వండి, బీహార్ ఎలక్షన్స్ కానివ్వండి, మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్ కానివ్వండి, చాలా డిఫరెన్స్ ఉంది. సరే అంటే మనం ఏదైతే నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుందో ఇంతకుముందు 7-8 సార్లు అదే విధంగా జరిగింది. ఎవరైనా చనిపోయిన వారు ఉంటే ఆ చనిపోయిన పేర్లను తీసేస్తాం, ఎవరైనా వలసలు పోయిన వాళ్ళు ఉంటే వలసలు పోయిన వాళ్ళని తీసేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరి నియంత్రణ ఉండదు, ఇండిపెండెంట్ స్వేచ్ఛ ఉంటుంది. అయినా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ కళసందంలో పెట్టుకొని వారికి ఎవరైతే బీజేపీకి అనుబంధంగా ఓటర్స్ ఉంటారో వారిని పెట్టి మనకు వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మిత్రపక్షాలన్నింటినీ కూడా ఆ ఓటర్స్ ని తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బిఎల్ఏలో రేపు జరగబోయే ఏదైతే ఇంటింటి సమగ్ర సర్వే జరుగుతూ ఉంటుందో దాంట్లో కండ్లు కానీ మొత్తం రేపు కావాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. రేపు మళ్ళా మన నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నా, రేపు రాబోయే ఎలక్షన్ లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా మీకు బిఎల్ఏల చేత ఉన్నది. రేపు జూన్ 25 నుంచి జూలై 24 తారీఖు వరకు ఏదైతే బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్లని ఏదైతే హ్యాండింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ప్రధానమైనటువంటి పాత్ర బిఎల్ఏలు ఉండవలసిన అవసరం ఉన్నది. మీరు వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా ఏ ఒక్క ఓటుని కూడా తొలగించకుండా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఓటుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. దీనికి మీకు ఏ ఇబ్బంది ఉన్నా 24 గంటలు 24/7 మనకి అందుబాటులో నేనుంటాను. మనకి ఇక్కడనే మన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, మన సర్ నుంచి మన కన్వీనర్ గా నియమించబడినటువంటి పురుషోత్తం గారు ఉంటారు. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే 2,55,000 ఓట్లు ఉన్నాయో నిజమైనటువంటి ఓటర్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాల పైన ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఓటు అనేది రాజ్యాంగంగా మనకి ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని ఎవ్వరు కూడా విడదీయలేరు. మనకు ఖచ్చితంగా దాన్ని విడదీయడానికి, తొలగించడానికి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఆ శక్తులకు ఆస్కారం ఇవ్వకుండా మీరు మా దృష్టికి తీసుకురండి. ఎంత దూరమైన పోయి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే బాధ్యత, మన ఓటర్లను కాపాడుకునే బాధ్యత మన మందరం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్య అతిథి గారు వచ్చిండ్రు, ఇంకా కూడా దీనిపైన క్లుప్తంగా చెప్తారు. వారు చెప్పిన తర్వాత ఇప్పుడు మన చైర్పర్సన్ గారు, చైర్మన్ గారు ఉన్నారు, ఆయన చైర్మన్ గా వెంకటరమణ గారు ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. తను కూడా మనకి ఇన్ఛార్జిగా మనం ఏం చేయాలా ఇప్పుడు ఈ బుక్ ఉన్నది, ప్రతి బిఎల్ఓలో కూడా మనం ఇవ్వడం జరిగింది. అందరికీ దీంట్లో క్లుప్తంగా ఏమి చేస్తే బిఎల్ఓలకు బిఎల్ఏలు ఏం చేయాలని చెప్పి ఈ బుక్ చదివితే
మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దీన్ని కూడా దీంట్లో ఈ బుక్ లో రాయడం జరిగింది. మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా అడ్డదారిలో తీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి బిఎల్ఏ ఈ యొక్క బుక్ ని ఖచ్చితంగా మీరు చదవండి. ఇంకా కూడా చదివిన తర్వాత మీకు ఏ డౌట్ ఉందా నిరంతరము మేమందరం కూడా ఇక్కడ దీన్ని మీకు చేయడానికి మీ ఎంబడి 24 గంటలు మీకు ఏ సమస్య ఉన్నా ఒక ఫోన్ చేయండి. ఒక గ్రామంలో బలవంతంగా ఈ రోడ్డు తొలగిస్తున్నట్టే అక్కడ మీ ఆ గ్రామానికి వచ్చి వారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సహాయ సహకారాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దీంతో పాటు రేపు 18 ఇయర్స్ నిండినటువంటి వారందరినీ కూడా కొత్తగా ఓటర్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యువజన మన దేశంలోనే చాలా ముఖ్యమైనది. మీరు గమనిస్తున్నారు, ఈ మధ్య జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల లోపల మమతా బెనర్జీ గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభ్యురాలుగా గెలవలేకపోయారు. మీరందరూ కూడా గమనించినారు. శాసనసభ్యురాలుగా గెలవనందుకు ఆమె పార్టీ ఓడిపోయినందుకు అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ ఉన్న ఎంపీలు కూడా బీజేపీలో జాయిన్ అయిపోయారు. అక్కడ ఉన్న ఎంపీలు కూడా ఆమెతో పాటు ఉన్న వాళ్ళు బీజేపీలో. అంటే అధికారం అనేది మనం కాపాడుకొని ఎప్పటికప్పుడు మీరు మేము అందరం కలిసి ఎప్పటికప్పుడు కష్టపడి పనిచేసి ఒకరి ఇబ్బందులు ఒకరం తెలుసుకొని ముందుకు సాగితేనే భవిష్యత్తు ఉంటుందన్న దానికి చిన్న ఉదాహరణ. అదేవిధంగా బీహార్లో అధికారానికి దగ్గరలో వచ్చి కూడా అధికారానికి పోయిన పని ఇవన్నీ కూడా సంఘటనలన్నీ కూడా చూసిన నేపథ్యంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా ఆలోచన చేసి మనం దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పైన అవగాహన సదస్సులు నిర్వహించి శిక్షణ తరగతుల ద్వారా బూత్ లెవెల్ ఏజెంట్స్ కి పటిష్టమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి ఏదైతే డేటా ఉందో ఇది కూడా మనకు నేషనల్ వార్ రూమ్ ఢిల్లీ ఏఐసిసి నుంచి వాళ్ళు మనకు ఇంగ్లీష్ లో హిందీలో పంపిస్తే అక్కడ మాకు ఒక టాలెంట్ టీమ్ ఉంది గాంధీ భవన్ లో. వాళ్ళందరూ కూడా దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి బుక్స్ తయారు చేసి